'దండోరా' సినిమా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అంటే చెప్తున్నాను కదా! మన దేశం గురించి గాని, మట్టి గురించి గాని, కులం గురించి గాని ఎన్ని సినిమాలు చెప్పినా వింటాము, చూస్తాము. అలాంటి సినిమాలు చూసైనా జనాలు మారితే బావుంటదనేది నా ఫీలింగు. సినిమాలు చూసి వదిలేస్తున్నాం మనం. సో, అందులో కులగజ్జి, కులపిచ్చి ఉంటే ఎలా ఉంటాము? ఆ కులానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి? మనం కులం అనేది మనం పుట్టిన తర్వాత మనకు ఎవరో ఒకళ్ళు చెప్తే గాని తెలీదు. నువ్వు ఈ కులంలో పుట్టావురా, ఈ కులం అనేది, ఈ మతం అనేది అని. సో, అలాంటిది కుల వ్యవస్థని అంతం చేయాలి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ 'దండోరా' ఏసి మరీ గట్టిగా చెప్పారు ఈ సినిమా. ఆహ్, గట్టిగానే వాయించారు 'దండోరా.' నాకైతే బాగా కనెక్ట్ అయింది. బట్ జనాలు ఎలా తీసుకుంటారు, ఏం చెప్తారు సినిమా గురించి అనేది వి హావ్ టు వెయిట్ అనమాట. సో, నాకు అయితే సినిమా బాగా నచ్చిందండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆహ్, ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ మెయిన్‌గా 'శివాజీ' గారికి నాకు తెలిసి ఆ సినిమాకి అవార్డ్ వస్తే బాగుంటదనేది నా ఫీలింగ్. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎమోషనల్ సీన్స్ గానీ, అగ్రెషన్ గానీ, సెంటిమెంట్ గానీ ఎవ్రీథింగ్ హి డిడ్ హిస్ బెస్ట్. అలాగే 'నవదీప్ 2.0', 'బిందు మాధవ్' గారు, 'రవికృష్ణ' గారి పెర్ఫార్మెన్స్ ఆయన లవర్ బాయ్ లాగా చాలా బాగా చేశాడు. 'మోనిక' అండ్ 'నందన్న' 'సైక్ సిద్ధార్థ్' కోసం వెయిట్ చేస్తుంటే మధ్యలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా వచ్చిందనమాట 'దండోరా'. సో, మంచి బ్రదర్ క్యారెక్టర్‌లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. క్లైమాక్స్ మెయిన్‌గా క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ కూడా పీక్స్ అనమాట సినిమా. సో, ఓవరాల్‌గా 'దండోరా' కులం మీద 'దండోరా' గట్టిగా వాయించారనిపించింది. ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న సినిమా. నాకైతే బాగా నచ్చింది. అండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్న సినిమా. ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. 'బలగం' ఎలా అయితే ఎంజాయ్ చేశారో 'దండోరా' కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తారు. నవదీప్ సర్పంచ్ క్యారెక్టర్‌లో ఒకసారి నవదీప్‌ది కూడా చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది. సర్పంచ్ క్యారెక్టర్‌లో చాలా బాగా అనిపించాడు. అంటే కామెడీ ఉంది ఆయన క్యారెక్టర్‌లో. స్టార్టింగ్ నుంచి ఒక ఫన్ ఉంటది. ఆయన ఒక డిఫరెంట్ వేలో ఆయన మనకు తెలిసి నవదీప్ గారు అంటే కొంచెం తోకలేని కోతి లెక్క ఆయన చేస్తూ ఉంటాడు అలాగే సింపుల్‌గా చురకలు అలాగా. సో, నవదీప్ అన్న నుంచి అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాబట్టి అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో, నాకైతే అది బాగా అనిపించింది. నవదీప్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. బట్ అందరికంటే నేను ఎక్కువగా ఇంప్రెస్ అయిపోయింది శివాజీ అన్న. శివాజీ గారు అసలు నిజంగా మంగపతి నుంచి ఇంకొక డిఫరెంట్ అన్ని అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఆయన క్యారెక్టర్‌లో. నాకది బాగా నచ్చింది. అండ్ 'రవికృష్ణ' గారు లవర్ బాయ్, ఆ లవ్ క్యారెక్టర్ అండ్ ఆయన నుంచి వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంటర్వెల్ ముందు చాలా బాగా అనిపిస్తది. ఆయన నుంచి ఇంటర్వెల్‌లో ఏంటి నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా ముద్దు పెట్టారని. సినిమా చూడమన్నారు. సినిమాలో చూసిన తర్వాత అర్థమైంది ఇంటర్వెల్‌లో ఏం జరిగిందని. సో, తెలుసుకోవాలంటే సినిమా చూడండి. మంచి సినిమా. కులం మీద, కుల వ్యవస్థ అంతమైపోవాలనే దాని మీద ఒక మంచి సినిమా తీసుకొచ్చారు. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.